హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి. కువైట్ మరియు ఇతర దేశాల నుంచి మన భారతదేశానికి చేరుకున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరూ కూడా ఎయిర్ సువిధ ఫామ్ ఏదైతే ఉందో అది దాన్ని తప్పనిసరిగా నింపాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎబోలా అనేటువంటిది కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశంలో దీని యొక్క తీవ్రత ఉండకూడదు అని చెప్పేసి, వ్యాప్తి చెందకూడదు అని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు గతంలో మనకి కరోనా సమయంలో ఎయిర్ సువిధ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, ఇప్పుడు దాన్నే మళ్ళీ తిరిగి రీలాంచ్ చేయడం జరిగింది. ఎయిర్ సువిధ 2.0 అంటే సెకండ్ టైం మళ్ళీ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, మనం జర్నీ చేయడానికి అట్లీస్ట్ ఒక 24 గంటల ముందు మనం ఆ ఫామ్ అయితే నింపాల్సి ఉంటుంది. సో ఆ ఫామ్ను మనం ఆన్లైన్లో నింపాల్సి ఉంటుంది. అది ఎలా నింపాలి ఏంటి దాని గురించి నేను దానికి సంబంధించిన లింక్ ఏదైనా కింద ఇచ్చాను. చాలా సింపుల్ ప్రాసెస్ అది. సో ఆ లింక్ క్లిక్ చేసి కొన్ని జనరల్ డీటెయిల్స్ ఉంటాయి. మీ పేరు, మీరు ఏ దేశంలో ఉంటున్నారు, ఎక్కడికి జర్నీ చేయాలనుకుంటున్నారు, మీరు ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీ ఊరు ఏమిటి, అలాగే మీ ఫోన్ నెంబరు, మీ ఫ్లైట్ టికెట్ నెంబరు, పాస్పోర్ట్ నెంబరు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అలాగే గడిచిన ఒక 21 రోజుల కాలంలో ఎబోలా ఎఫెక్ట్ ఉన్నటువంటి కొన్ని దేశాల్లో మీరు ఏదైనా జర్నీ చేశారా అని చెప్పేసి కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏంటంటే డిఆర్సి, ఉగాండా, సౌత్ సుడాన్, లేదు ఇంకా ఈ దేశాలకైతే మేము జర్నీ చేయలేదు ఏంటంటే అక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. అంటే ఈ ఎబోలా ఎఫెక్ట్ ఉన్నటువంటి దేశాల్లో మీరు ఏదన్నా జర్నీ చేయడం కానీ, లేదంటే ఆ ట్రాన్సిట్ ఆ దేశాలు మీదుగా రావడం కానీ, లేదంటే అక్కడి నుంచి వస్తున్నారా అనేటువంటిది మనం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఇండియన్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత, మన భారతదేశంలోని ఏదైనా సరే ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అక్కడ దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది ఈజీ అవుతుంది. సో మనం ఈ ఫామ్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత దాన్ని డిజిటల్ కాపీ అయినా మన ఫోన్లో పెట్టుకోవాలి, లేదు దాన్ని ప్రింట్అవుట్ తీసైనా మనం కాపీ ఒకటి చేతిలో పెట్టుకోవాలి. సో అది మనం 24 గంటల ముందైనా చేసుకోవచ్చు, లేదంటే మనం చెక్ఇన్ అవ్వడానికి ఆన్లైన్లో చెక్ఇన్ అవుతాం కదా, డిజిటల్ చెక్ఇన్ అవుతాం కదా, సో అప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద మనం ఇండియన్ ఎయిర్పోర్ట్కి, ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి మనం చేరుకునే లోపే మన దగ్గర ఆ ఫామ్ అయితే ఉండాలి. అది డిజిటల్ రూపంలో కావచ్చు, లేదంటే మీరు ప్రింట్అవుట్ తీసుకున్నా సరే పర్లేదు. సో అప్పుడు మనకి ఇండియాలో దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. సో ఆ కారణం చేత ప్రస్తుతానికి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మన కువైట్ నుంచి బయలుదేరేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 24 గంటలకు ముందే ఈ ఎయిర్ సువిధ 2.0 ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరైనా సరే ఇచ్చి ఫిల్ చేయించుకోండి. దానికి సంబంధించిన లింక్ అయితే నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇదిలో ఉండగా మన భారతదేశ ప్రభుత్వం కూడా పాస్పోర్ట్ దరఖాస్తులకు సంబంధించిన ధరలను అయితే భారీగా పెంచిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటుంటారో అందులోనే సాధారణ పాస్పోర్ట్ మనందరికీ ఇచ్చినటువంటి 36 పేజీల పాస్పోర్ట్ అవుతుందో దానికోసం ₹1750 తీసుకోవడం జరుగుతుంది. అదే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకైతే కనుక ₹2500 తీసుకోవడం జరుగుతుంది. సో ఒకేసారి ₹1000 అయితే పెరిగింది. ఒకవేళ జంబో పాస్పోర్ట్ అంటే 60 పేజీలు కలిగినటువంటి పాస్పోర్ట్ కావాలనుకుంటే దానికి ₹3500 అయితే చేశారు. ఒకవేళ తత్కాల్లో కావాలనుకుంటే ₹5000 చేశారు. సో ఈ విధంగా భారీగా ధరలు అయితే పెంచింది. సో ఇప్పుడు సామాన్య ప్రజలకి ఇది కొద్దిగా భారంగానే మారనుంది. అందులో కువైట్లో మన వాళ్ళు చాలామంది పాపం రోజువారీ కూలికి పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారు, తక్కువ జీతానికి పనిచేసే ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ అందరికీ కూడా ఈ ధరలు కొద్దిగా భారం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాగే కొత్త సర్వీస్ సెంటర్కి ఇచ్చిన తర్వాత ఈ బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా సెంటర్ నుంచి వేరే సంస్థకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చిన తర్వాత మ్యాండేటరీ చేశారు డెలివరీ, అలాగే అక్కడ ప్రింట్అవుట్ కావచ్చు, అలాగే వాళ్ళ టైపింగ్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ దగ్గరే చేసుకోవాలి కంపల్సరీగా. వాళ్ళే కొరియర్ చేయడం జరుగుతుంది, మనం అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం కానీ లేదు. సో ఈ విధంగా కొద్దిగా మనకు భారం అయితే కానుంది. సో ఏదైనప్పటికీ మనకి సర్వీస్ ఛార్జెస్ పెరిగాయి, అలాగే పాస్పోర్ట్ ధరలు పెరిగాయి. అలాగే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా ఎయిర్ సువిధలు అయితే ముందుగానే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని అందరూ గుర్తించగలరు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఫామ్ ఫిల్ చేయడం కొద్దిగా ఇంగ్లీష్ వచ్చినా సరే మీరు ఎవరైనా సరే మీకు మీరే ఫిల్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అది. ఐడియా లేని వాళ్ళు మాత్రం మీ కువైట్ వాళ్ళని అడగండి, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అయినా సరే ఇచ్చి చేయించుకోండి, లేదంటే టికెట్ ఆఫీస్లో అయినా సరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర అయినా సరే చేయించుకోండి. సో మొత్తం మీద ఇండియాకి జర్నీ చేసేటువంటి 24 గంటల ముందే మీరు మీ ఎయిర్ సువిధ 2.0 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని యొక్క కాపీని అంటే ప్రింట్అవుట్ తీసుకుని ఒక కాపీ, లేదంటే మీ ఫోన్లోనే డిజిటల్ కాపీ అయినా సరే పెట్టుకొని ఇండియాకి చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ మీరు దాన్ని చూపిస్తే సరిపోతుంది. ఇది ప్రస్తుతానికి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే కనుక. మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు మరొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.